హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఇంట్లో చెకోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎంతో ఈజీగా చెకోడీలు తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను పచ్చనిపప్పు అనేది ఒక కప్ తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ అనేవి ఏమీ లేకుండా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నానండి. పచ్చనిపప్పు అనేది ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ నానితే సరిపోతుంది. ఇప్పుడు చెకోడీల పిండి కోసం ఒక కప్పు రైస్ ఫ్లోర్ అండి. రైస్ ఫ్లోర్ అంటే ఇప్పుడు నానబెట్టిన బియ్యము అలాంటిది ఏం కాకుండా స్టోర్లో దొరుకుతాయి కదండి, అలా స్టోర్లో దొరికే వరిపిండి అనేది కూడా తీసుకుని అలాగే అరకప్పు మైదా అనేది కూడా యాడ్ చేసుకున్నాను. మైదా యాడ్ చేసుకోవడం వల్ల చెకోడీలు అనేవి చాలా బాగుంటాయి టేస్టీగా. అలా అని మైదా అనేది ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. మైదా ఎక్కువ యాడ్ చేసుకోవడం కావాలంటే మెత్తగా వస్తాయి చెకోడీలు. కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు కదండి, ఎక్కువ మాత్రం యాడ్ చేసుకోకండి. అలాగే చెకోడీల్లో కలుపుకోవడానికి వాటర్ అనేది 1.5 కప్పు మనం మొత్తం క్వాంటిటీ తీసుకున్నాం కదండి, అలాగే 1.5 కప్పు వాటర్ అనేవి కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేవి లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా 1.5 కప్పు వాటర్ అనేవి తీసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత మనం అందులోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. అవి ఏంటంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అది మీ రుచికి తగినంత యాడ్ చేసుకోండి. నాకైతే 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువగా స్పైసీగా ఉన్నదైతే 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. నేను 1/2 స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా ఈ రెండు కొంచెం వేడెక్కిన తర్వాత వాటర్ అనేవి బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అలా వేడిగా ఉన్న వాటర్ని మనం పిండిలో కలుపుకుంటే చెకోడీలు అనేవి చాలా క్రిస్పీగాను గుల్లగా రావడానికి చాలా బాగుంటాయి. చెకోడీలకి ఇలా హాట్ వాటర్ పోయడం వల్లే చెకోడీలు అనేవి చాలా క్రిస్పీగా రావడానికి బాగుంటుందండి. ఇలా వేడి వాటర్ అనేవి కొంచెం ఈ విధంగా మరగాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ అనేది కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం అయితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను చెకోడీలు కలర్ఫుల్గా ఉంటాయని ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా వాటర్ అనేవి స్లో ఫ్లేమ్లోనే మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత మనం పిండిలో యాడ్ చేసుకుందాము. చెకోడీలు ఎంతో క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా మరిగాయి కదండి, అప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకోండి. ఇలా మరిగిన వాటర్ అనేవి మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి మైదాను వరిపిండి, అందులోకి యాడ్ చేసుకోవాలి. అలా వేడి మీద ఉన్నప్పుడే పిండి అంతా ఉండలు లేకుండా మంచిగా చెయ్యి అనేది పెట్టకుండా గరిటె తీసుకొని మొత్తం వాటర్ అనేవి పిండిలో కలిసేలాగా ఈ విధంగా స్లోగా కలుపుకోవాలండి. పిండి అనేది ఈ విధంగా గరిటెతో ఫస్ట్ వేడి మీద ఇలా కలుపుకోండి. వేడి మీద చేయబెట్టలేము కదండి, ఇలా గరిటెతో కలుపుకోవడం వల్ల కొంచెం అంతా ఉప్పు కారం అలాగే ఫుడ్ కలర్ అనేది పిండిలోకి బాగా పలుడుతుంది. ఈ విధంగా స్లోగా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ అనేది పిండిని పక్క పెట్టిన తర్వాత వేడి అనేది చల్లారుతుంది కదండి. ఆ విధంగా చల్లారిన తర్వాత మనం చేయి పెట్టుకొని మంచిగా ఎక్కడ ఉండలనేవి లేకుండా ప్రెస్ చేస్తూ మంచిగా కలపాలండి. ఈ విధంగా కలపడం వల్ల పిండి అనేది చాలా క్రిస్పీగాను చాలా బాగుంటుంది. ఈ విధంగా కొంచెం కొంచెం వేడి గోరెచ్చగా ఉన్నప్పుడే కలుపుకొని చెకోడీలకి పిండి అనేది ఈ విధంగా ఉంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు మనం వేడి చల్లారకుండా పిండి మీద ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చెకోడీలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నేను కొంచెం కొంచెంగా పిండి తీసుకుని మనం చేత్తో ఇలా రౌండ్గా మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో మనం ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాతనే పచ్చనిపప్పు అనేది ఇలా చెకోడీకి అంటిస్తే చాలా మంచిగా వస్తుంది. ముందుగానే పచ్చనిపప్పు అంటించి చెకోడీని తయారు చేస్తే చెకోడీ అనేది ఇలా పిండి అనేది రాదండి, విరిగిపోతుంది, పచ్చనిపప్పు మధ్యలోకి వెళ్ళిపోయి. ఈ విధంగా ఒక్కొక్కటి అన్నిటినీ మంచిగా రెడీ చేసుకోండి. ఒక్కొక్కటి ముందుగానే రెడీ చేసుకోవడం వల్ల మనం చెకోడీలు అనేవి తొందరగా కాల్చుకోవడానికి ఈజీ అవుతుంది. ఇదిగోండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి చెకోడీలు అనేవి చాలా టేస్ట్గా బాగుంటాయండి. ఇలా అన్ని చెకోడీలన్నీ ముందుగానే రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా రెడీ చేసుకున్న చెకోడీలన్నిటిని మనం ఒకదాని తర్వాత ఒకటి చెకోడీలు అనేవి కాల్చుకుందాము. చెకోడీలు ఇలా తయారు చేసుకోవడం వల్ల మనం ఆయిల్లో కాల్చుకోవడానికి త్వరగా యూజ్ అవుతుంది. ఇలా చెకోడీలన్నిటిని ఈ విధంగా పచ్చనిపప్పు మంచిగా అంటే విధంగా తయారు చేసుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని చెకోడీలు మునిగేంత వరకు ఆయిల్ వేసుకొని చెకోడీలు అనేవి ఎప్పుడైనా లో ఫ్లేమ్లో కాల్చడం వల్ల చెకోడీలు చాలా క్రిస్పీగాను బాగుంటాయండి, టేస్ట్ కూడా.
మనం చెకోడీలు అనేది హై ఫ్లేమ్లో కాల్చడం వల్ల శనగపప్పు అనేది ముందుగా కాలుతుంది, కానీ పిండి అనేది ఉడకదనమాట. ఇంతేనండి, ఎంతో సింపుల్గా శనగపప్పు చెకోడీలు అనేది మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి చెకోడీలు అనేవి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్ నేమ్ వచ్చి కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. మరెన్నో మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తానండి. అంతేనండి, చెకోడీలు ఎంతో ఈజీగా చూసారు కదండి. ఈ విధంగా చెకోడీలని అన్నిటినీ తయారు చేసుకోవచ్చు అనమాట. ఎంతో క్రిస్పీగా శనగపప్పు చెకోడీలు అనేవి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్.